నేను అంటాను, వై ఎంతమంది ఒకసారి వచ్చేట్రా, నాకు కూడా అడ్జస్ట్మెంట్ అవ్వద్దు రేపు రండి. ఏ ఐశ్వర్యవంతుడైనా అలాగే అంటాడు. అందరికీ ఒకసారి కుదరదు, విడతలు స్తోత్రం. అది కూడా పక్కా ఏముండదులే. కొంచెం ఎంతమంది వ్యాధిగ్రస్తులు వచ్చినా ఆరోగ్యం కావాలన్నా తర్వాత చూద్దాం అండో ఆయన రేంజ్ అది. స్తోత్రం. పోనీ స్వచ్ఛత ఏముందండి, ఇలా అంటే పోతుంది. సరే 15,000 మంది జనమట, 5,000 మంది పురుషులే, మిగతా మాతృమూర్తులు పిల్లలు. దేవునికి స్తోత్రం. ఓ 15,000 వెరసి ఎంతమంది కూర్చున్నారు. మన పెద్దోడు వచ్చి అంటాడు, గురుగారు రిస్క్ ఎందుకు, పంపించే. కూటం బాగా జరిగింది, పేరు ఉండిపోద్ది, అన్నం దగ్గర తేడా అవుతుంది, తిడతారు, పంపించే. ఎందుకు వచ్చింది ఏకలేస్ అని మీటింగ్, లేని పోని తిప్పలు పెట్టుకుంటావు నువ్వు, పంపించే. ఆమె నన్ను మేము తోలేస్తాం, నీకెందుకు, కూర్చోబెట్టమంటావు, కొడతారు మమ్మల్ని జనం. ప్రార్థనలో కూర్చున్నంత బుద్ధిగా ఉండరు భోజనం దగ్గర. అయ్యా వందనాలు అయ్యా అన్నవాడే ఏది మొక్కేదిరా అంటారు. నేను అనుభవించి చెప్తున్నాను, మీకు దండం పెడతాను, నన్ను అపార్థం చేసుకో. నేను ఒకటే నిజం చెప్తే ఒప్పుకోండి, అబద్ధం చెప్తే కొట్టండి, రెండింటికి రెడీ. నేను ఒక చోటకి వెళ్తే నమ్మరో, ప్రభు నన్ను క్షమించు ఆయన. ఒక చోటకి వెళ్తే లోపల సేవకులు భోజనం చేస్తున్నాం, బయట కొంతమంది భోజనం చేస్తున్నారు బిడ్డలు. అకస్మాత్తుగా పెద్ద గలాట, గొడవ, శబ్దం. తింటున్న అన్నం వదిలిపెట్టి బయటికి పరిగెత్తుకొచ్చారు. నాకెందుకంటే అన్నం కంటే సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమార. ఏ క్లాస్ అని పోస్ట్ ఎందుకు పోగొట్టుకోవాలని నేను పరిగెత్తే బయటికి. స్తోత్రం చెప్పండి. అటు పరిగెత్తేసరికి మంచి ఆవేశాలు ఉన్నాయి. వడ్డించి వాడు బెత్తరపోయి తత్తరపడి చూస్తున్నాడు. ఏమిట్రా అన్నా చూడనా అన్నాడు. ఏమరా అయ్యగారు మీరన్నా చెప్పండి అన్నాడు. చెప్తాను తప్పకుండా, నేను చెప్పే పనే కానీ అది. ఏమిటి చెప్పు అని అడిగాను. అందరికీ ఒకేలాగా ఇవ్వమని చెప్పండి. ఏంటో మర్యాద లేకుండా ఒక్కొక్కరికి చూడటం ఫేవరిజం తప్పదే. అందరూ ఒకటే, కరెక్టే, అందరూ ఒకటే. కానీ ఇప్పుడు ఏం చేయాలా? అందరికీ ఒకలాగా వేయమని అంటే నీ మర్మం ఏందిరా? ఏమనుకోకండి, సత్యం చెప్తున్నాను. వాడికి తోడేసాడు, నాకు మెడేసాడు. ఈ వడ్డించి వాడు గజగజలు ఆడిపోతున్నాడు. అన్న ఏందన్నా అంటే నేను నా వెనకెళ్ళను, నా వెనకెళ్ళువు, తెర వెనకెళ్ళినట్టు వెనకెళ్ళు, నీకు భయం లేదేగా. అయ్యా క్షమించండి అయ్యా, ఎంత చెప్పినా వాడు కోసిన కోడికి ఎన్ని తొలలు ఉంటాయి అయ్యా. మీ మీద అభిమానంతో కోడిని కోసాడాడు. తొడొకడికి మెడ ఒకడికి రెక్కొడికి డొక్కడికి రావాలి, కానీ అందరికీ తొలలు అంటే కోడికి ఎన్ని ఉంటాయిరా అంటే అప్పుడు అంటాడు, అరే ఇది కూడా మంచిగానే ఉంది కదా. స్తోత్రం చెప్పరే. మొక్క కాదు నాన్న, మనసు ముఖ్యం. స్తోత్రం చెప్పండి అందరూ, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమానత్వం అంటే రెక్కకైనా డొక్కకైనా దేనికైనా ఉప్పు సమానంగా పట్టింది, అది సమానత్వం. అంతేగాని మొక్కల కొలతలు ఏంటి వెంటరా దరిద్రం అని. ఏ దేనిలో లేవు మొక్కలో, స్తోత్రం చెప్పు. అరణ్యాత్రం లేవు మెనులో మొక్కలు, స్తోత్రం చెప్పు. రేపు అక్కడికి వెళ్తే ఉండవు మొక్కలు, స్తోత్రం చెప్పు. మధ్యలో ఎందుకు రా లేనిపోయినాడు ఆవిడ. వెలుగు తగ్గించే దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందు నిమిత్తము తేలుచుల ఫలితార్థమేమనగా 50 మంది గమనించవలసిన సత్యమేమనగా 15 మందిని బలవంతంగా కూర్చోబెట్టమన్నాడు. రిస్కులో పడతాం, పంపించదు. కూర్చోబెట్టిన తర్వాత పంక్తులు తీరి బఫే అన్న పెట్టచ్చుగా. పంక్తులు తీరి మధ్యలో అయిపోతే కొడతారు. బైఫ్ అయితే ఎట్టకట్ట చేయొచ్చు. కూర్చోబెట్టామయ్యా, నీకెప్పుడో సిలువ కానీ మాకు ఇయ్యాలి. కూర్చోబెట్టాము నాయన. వడ్డించండి. ఇచ్చింది సంటి పిల్లడు టిఫిన్ బాక్సు. ఆడికి ఒక్కడికి చాలు 5 రొట్టెలు 2 చేపలు. అందరు కూడా ప్రార్థన చేసి విరిచి పట్టుకెళ్ళమన్నాడు. నీకు దండం పెడతానయ్యో, ఎట్టకు స్వస్థపరిచేవాడు ఆయన. కొడితే నువ్వే బాగు చేయి తండ్రి. పంచి పెడితే 12 గంపలు మిగిలిపోయి స్తోత్రం చెప్పండి.